శ్రీమాత్రే నమః. శ్రీగురుభ్యో నమః. ధ్యానం వందే శంభోమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకమన్యనయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ముందుగా 2025 మార్చి నెలలో జరగబోయేటువంటి మేషరాశి నుండి మీనరాశి వరకు మాస ఫలితాలు ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. వృశ్చిక రాశి ఫలితాలు ఈ మార్చి మాసంలో 2025 మార్చి నెలలో వృశ్చిక రాశికి ఏ విధంగా ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి, మరి వృశ్చిక రాశిలో ఉన్నటువంటి విశేషాలు ఏమిటి, మరి వృశ్చిక రాశి వాళ్ళు గత 3 సంవత్సరాలుగా కొన్ని రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అది ముఖ్యమైన ప్రధానమైన సమస్యలు కొన్ని ఉన్నాయి, అవి కూడా ప్రస్తావించుకుందాం. మరి ఏం శుభాలు జరగబోతుందో చెప్పుకుందాం. ఇప్పుడు ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ మార్చి నెలలో మరి అనుకోనటువంటి ఎప్పటి నుంచో పడుతున్న ఇబ్బందుల నుంచి బయటపడడానికి కొన్ని గ్రహాలు చాలా అద్భుతంగా పనిచేయబోతూ ఉన్నాయి. ప్రధానంగా శని భగవానుడు. ఈ శని భగవానుడు కుంభరాశి నుంచి మీనరాశికి ప్రయాణిస్తూ ఉన్నాడు. మరి ఈ వృశ్చిక రాశి వాళ్ళకి గడిచిపోయిన 3 సంవత్సరాల కాలం ఎంతో నరకప్రాయం అని చెప్పవచ్చు. కుటుంబపరంగా చాలా చికాకులు ఉంటాయి. మరి భార్యాభర్తల మధ్యలో విభేదాలు, ఏ రోజు కూడా ప్రశాంతంగా ఉన్నామనేటువంటి ఒక్క రోజు కూడా ఉండకపోవచ్చు ఈ వృశ్చిక రాశి వాళ్ళకి. దీనివల్ల విపరీతమైన ధన నష్టం, మరి వృత్తి ఉద్యోగపరంగా చాలా రకరకాల ఇబ్బందులు, నిలకడలేకపోవడం. అంటే ఏ వృత్తిలో కూడా ఏ ఉద్యోగంలో కూడా కంటిన్యూగా 1 సంవత్సరం పాటు పనిచేశాడని చెప్పడానికి ఈ 3 సంవత్సరాల్లో గడిచిపోయిన 3 సంవత్సరాల్లో ఒక్క సంవత్సరం కూడా స్థిరంగా ఒక ఉద్యోగంలో నిలబడటం అనేది జరగదు. అంటే స్థిమితం లేకపోవటం. ఒక మనిషికి స్థిమితం కావాలంటే కుటుంబపరంగా ప్రశాంతత ఉండాలి. కాబట్టి ఆ ప్రశాంతత లేకపోవడం వల్ల స్థిమితం ఉండదు. మరి మానసికమైన కుంగుబాటు, నిద్ర లేనంత కుంగుబాటు, మరి భోజనానికి ఇబ్బంది, ఇట్లా రకరకాల ఇబ్బందులు అనుభవించి ఉంటారు ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళు. మళ్ళీ ఈ వృశ్చిక రాశి వాళ్ళకి శుభం ఏంటయ్యా అంటే శని భగవానుడు మీనరాశికి వెళ్ళిపోతూ ఉన్నాడు. అంటే వీళ్ళ దారిద్ర్యం మొత్తం తొలగిపోతుందని చెప్పాలి. కుటుంబపరమైన చికాకులు మొత్తం కూడా వెళ్ళిపోతాయి. మరి ఏదైతే ఇబ్బందులు పడ్డారో ఫైనాన్షియల్గా, కుటుంబపరంగా, అవన్నీ ఇబ్బందుల నుంచి బయటపడడం ఖచ్చితంగా జరుగుతుంది. మరి ఎవరైతే భార్యాభర్త విడిపోయి ఉన్నారో, కొంతమంది విడిపోయి ఉంటారు ఆల్రెడీ, కొంతమంది ఈ యొక్క గ్రహస్థితి వల్ల విడిపోయి విభేదాలు వచ్చి మరి చుట్టుపక్కల బంధువుల వల్ల, చెప్పుడు మాటల వల్ల కొంతమంది దూరం అయి ఉంటారు. మరి అటువంటి వాళ్ళకి కూడా ఈ మార్చి నెల అనేది అనుకూలంగా ఉండబోతుంది. కలిస్తే మార్చి నెలలో దంపతులు కలవాలి. లేని పక్షంలో మరి కొంత ఇద్దరికి కూడా ఎడబాటు, మరి డైవర్స్గా ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి ఇక్కడి నుంచి అనుకూలమైన కాలం వృశ్చిక రాశి అని చెప్పవచ్చు. మరి ఫైనాన్షియల్ ఇబ్బందులు పోతాయి, ఉద్యోగంలో స్థిరత్వం వస్తుంది, డబ్బు చేతికి అందుతుంది, శుభకార్యాలు ఖర్చు పెడతారు. మరి ఇంకొక విశేషం ఏంటంటే ఈ వృశ్చిక రాశి వాళ్ళకి కొత్త పరిచయం ఏర్పడుతుంది. అంటే మగవాళ్ళైతే ఒక ఆడమనిషి పరిచయం, ఆడమనిషి అయితే మగవాడి పరిచయం, ఒక కొత్త రిలేషన్ ఏర్పడుతుంది. ఇది ఇప్పుడు కాదు, గత 6 మాసాల నుంచి ఆ స్త్రీ పరిచయం వల్ల కొద్ది గొప్ప డైవర్ట్ అవుతుంటుంది మనసు. మరి ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పంచమ స్థానంలో షష్టగ్రహ కూటమి ఏర్పడబోతుంది. దీనివల్ల అనవసరమైన ధనం ఖర్చు పెట్టడం, నమ్మి మోసపోవటం జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు బుధుడు పంచమంలో ఉండటం వల్ల మరి వీక్నెస్ రావడం, నరాల వీక్నెస్, షేకింగ్ కావడం, తర్వాత బుద్ధి స్థిమితం లేకపోవడం. అంటే ఇప్పుడున్న మాట రేపు పొద్దున ఉండదు. రేపు పొద్దున కాలేజీకి వెళ్తానన్నాడు అనుకోండి, సపోజ్ కాలేజీకి వెళ్ళకుండా చెప్పకుండా సినిమాకి వెళ్ళటమో, లేకపోతే దోస్తుతో ఎటో వెళ్ళటం, హోటల్కి వెళ్ళటం, ఇట్లా బుద్ధి స్థిమితం ఉండదు. మరి దీనివల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. మరి ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత కుటుంబపరంగా ఎవరైతే సొంత ఇంటి కోసం ప్రయత్నం చేస్తున్నారో,
సొంత ఇంటి నిర్మాణం ఎప్పటి నుంచో అనుకోని కలగా మిగిలిపోతుందో ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి ఈ మార్చి మాసం నుంచి ఖచ్చితంగా సొంత ఇంటి యోగం ఉన్నది. సొంత ఇంటికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా సొంత ఇల్లు ఏర్పడుతుంది. పంచమ స్థానంలో, పంచమం లక్ష్మీ స్థానం అంటారు, అటువంటి లక్ష్మీ స్థానంలో సప్తమాధిపతి శుక్రుడు ఉండటం వల్ల కొంత అనుకోని ధనం చేతికి అందడం, ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది రాబోయే కాలంలో. మరి కుజుడు అష్టమంలో పడ్డాడు. నిన్నటిదాకా కుజ స్తంభన జరిగింది. కుజుడు అష్టమంలో పడడం వల్ల వాహనాల మీద జాగ్రత్తగా ఉండాలి, వాహన ప్రమాదాలు సూచిస్తూ ఉన్నాయి. మరి ఎవరికైతే భార్యాభర్త విభేదాలు ఉంటారో ఖచ్చితంగా వాళ్ళకి డైవర్స్ కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఇక్కడి నుంచి అనుకూలమైన సమయం. ఖచ్చితంగా వాళ్ళ పడుతున్న ఇబ్బందుల నుంచి బయటపడడం, కేసుల్లోంచి బయటపడడం 100% జరిగి తీరుతుంది, అందులో సందేహం లేదు. భాగ్యాధిపతి అయినటువంటి చంద్రుడు ఈ 15 రోజులు కూడా మకర కుంభ మీనరాశి వాళ్ళ ద్వారా ఈ ప్రయాణం వల్ల కొంత తండ్రి వైపు నుంచి కొంత ప్రతికూల సమస్యలు, ప్రతికూల వాతావరణం, కొంత విభేదాలు, ఈ మాట పట్టింపులు వస్తాయి. ఆ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క మాసంలో ఈ మాసార్థం అంటే మార్చి 15 తర్వాత కొంత అనుకూలంగా ఉండబోతుంది ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ చెడు ఫలితాలు తొలగిపోవాలి అంటే ప్రధానంగా ప్రతినిత్యం కూడా ఈశ్వరార్చన చేయాలి. మరి శివాలయంలో ప్రదక్షిణలు చేయడం, దైవ బలాన్ని సంపాదించడం. అంటే ఒక ఎటువంటి నియమాలు పాటించాలంటే చామంతి పూలు తీసుకొని 11 పూలు తీసుకొని శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి పరమేశ్వరుడి దగ్గర పెట్టి నమస్కారం చేయాలి. ఇట్లా ఒక 40 రోజులు కనుక చేసినట్లయితే ఈ యొక్క షష్టగ్రహ కూటమిలోంచి వచ్చేటువంటి ఇబ్బందులు కానీ, ఈ కుటుంబంలో ఉన్న చికాకులు కానీ, ఈ బుద్ధి స్థిమితం లేకపోవడం కానీ, ఈ ధనానికి వచ్చేటువంటి ఇబ్బందుల వల్ల కానీ, మరి అశాంతి, ఈ మొత్తం కూడా ఈ శివార్చన చేయడం వల్ల తొలగిపోతాయి. ఇవన్నీ తొలగిపోయి ఈ వృశ్చిక రాశి వాళ్ళకి సర్వశుభాలు జరగడానికి ఈ యొక్క రెమెడీ చాలా అద్భుతంగా ఉపకరిస్తుంది. ప్రతి మాస ఫలితాలు వేరు, ఈ మార్చి ఫలితాలు వేరు. ఎందుకంటే వేరు ఎందుకున్నానంటే షష్టగ్రహ కూటమి కలవడం వల్ల మరి కొన్ని రాసుల వాళ్ళకి ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది, కొన్ని రాశి వాళ్ళకి సామాన్యంగా ఉండబోతుంది. మరి అటువంటి ఇబ్బందుల్లో ఉండకూడదని చెప్పి మన ప్రేక్షకులకి ఏ రాశుల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు జరగబోతున్నాయి, వాటి వల్ల వచ్చే ఫలితాలు ఏమిటి, ఆ ఇబ్బందుల్లోంచి బయటపడడానికి మనం కొన్ని రెమెడీస్ చెప్పడం జరిగింది. మరి చక్కగా దైవ బలంతో ఈ రెమెడీస్ చేసుకున్నట్లయితే తేలిగ్గా బయటపడటం జరుగుతుంది. మరి ఈ ఫలితాలన్నీ కూడా ఈ రాశిని అనుసరించి చెప్పడం జరిగింది. ఇది కాకుండా వాళ్ళ జన్మ రాశిలో, జన్మ లగ్నంలో ఈ గ్రహాలు కనుక ప్రభావవంతంగా ఉన్నట్లయితే ఫలితాలు తక్కువ ఉంటాయి. గ్రహాలు మంచి పొజిషన్లో ఉంటే కనుక తక్కువ ఉంటుంది ఫలితం. అదే నెగిటివ్ ఉందనుకోండి, చెడు ఫలితాలు ఉన్నాయనుకోండి, జాతక చక్రంలో ఈ ప్రభావం ఎక్కువ అవుతుంది. కాబట్టి ఇది గ్రహించాలి. చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ జరుగుతుందని చెప్పడానికి లేదు. వాళ్ళ జన్మ జాతకం ప్రకారమే మరి 100% జరుగుతాయి. కాబట్టి ఆ రెండు కూడా చూసుకున్నప్పుడే కరెక్ట్ మార్గం అనేది చెప్పగలుగుతాం.